హాయ్ గైస్, ఈరోజు 18th మే యొక్క కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ కోట్టలం వాటర్ ఫాల్స్. సో కోట్టలం వాటర్ ఫాల్స్ ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయన్నమాట ఈ కోట్టలం వాటర్ ఫాల్స్కి సంబంధించి. ఇది ఎక్కడుంది? సో ఇది ఎక్కడుంది చూస్తే వెస్టర్న్ ఘాట్స్లో. సో వెస్టర్న్ ఘాట్స్లో తెన్కాసి డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అంటాం అనమాట. తెన్కాసి డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉందన్నమాట. సో ఈ వాటర్ ఫాల్స్ చాలా ఫారెస్ట్ ఏరియాస్ నుంచి చాలా మెడిసినల్ ప్లాంట్స్, హర్బ్స్ అన్ని తీసుకొని వస్తాయన్నమాట. అందుకే దీన్ని స్పా ఆఫ్ ది సౌత్ ఇండియా అంటారు. సౌత్ ఇండియా యొక్క స్పా అంటారు అనమాట. ఎందుకంటే స్పాలోకి వెళ్ళి ఏం చేస్తాం, మెడిసిన్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. ఇక్కడ కూడా స్పా ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఈ వాటర్లో అన్ని ఉంటాయి అనమాట, మెడిసినల్ ప్రాపర్టీస్. అందుకు స్పా ఆఫ్ సౌత్ ఇండియా అంటారు అనమాట. దీని కింద ఈ కూటలం వాటర్ ఫాల్స్ కింద 7 స్మాల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. లైక్ టైగర్ ఫాల్స్ అంటాం, మెయిన్ ఫాల్స్ అంటాం, స్మాల్ ఫాల్స్ అంటాం, ఓల్డ్ ఫాల్స్ అంటాం, ఇలా డిఫరెంట్ హనీ ఫాల్స్ అంటాం. ఇలా డిఫరెంట్ ఫాల్స్కి నేమ్స్ పెట్టారు, చిన్న చిన్న ఫాల్స్కి. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కోట్టలం వాటర్ ఫాల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్పా ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్? తమిళనాడు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్కి సంబంధించి న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఉత్తరాఖండ్లో ఫారెస్ట్ ఫైర్స్ వస్తున్నాయన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఉత్తరాఖండ్ చూస్తే మనకు 2000లో ఫామ్ అయింది ఉత్తరాఖండ్ యాజ్ ది 27th స్టేట్ ఆఫ్ ఇండియా. 27th స్టేట్ ఆఫ్ ఇండియాగా ఫామ్ అయింది అనమాట. మనం యూపీ నుంచి దీన్ని కావౌట్ చేసి, దీన్ని డివైడ్ చేసి కొత్త స్టేట్గా ఇచ్చామన్నమాట ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ ఏ కంట్రీస్ బార్డర్స్ ఉంటాయి? చైనా ఉంటుంది, నేపాల్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అనే బార్డరింగ్ కంట్రీస్ ఉంటాయి, బార్డరింగ్ స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ రివర్స్ దీని గుండా ఫ్లో అవుతాయి? సో గంగా ఫ్లో అవుతుంది, యమునా ఫ్లో అవుతుంది, రామ్ గంగా ఫ్లో అవుతుంది, అలాగే అలకనంద ఫ్లో అవుతుంది, కాళీ నది, గోరి, ఇలా చాలా రివర్స్ అనేది ఫ్లో అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఉత్తరాఖండ్కి సంబంధించి ఫారెస్ట్ ఫైర్స్ వస్తున్నాయిగా. అంటే ఫారెస్ట్ కవర్ ఉంటేనే కదా ఫారెస్ట్ ఫైర్స్ వచ్చేది. ఫారెస్ట్ కవర్ చూస్తే ఫారెస్ట్ కవర్కి డెఫినేషన్ ఏంటి? గ్రేటర్ దాన్ 10% ట్రీ కెనోపీ డెన్సిటీ ఉంటే ఫారెస్ట్ కవర్ అంటాం. ఇప్పుడు ఈ ఫారెస్ట్ కవర్ ఈజ్ 45%. సో ఇట్ ఈస్ 45% ఉందన్నమాట ఫారెస్ట్ కవర్. జనరల్గా మనకు కన్వెన్షన్ ఎంత? 33% ఆఫ్ ది ఏరియా ఫారెస్ట్ ఏరియా కింద ఉంటే ఇట్స్ బెటర్. బట్ 45% అంటే మోర్ దాన్ ది టార్గెట్ ఉందన్నమాట ఉత్తరాఖండ్. అందుకే దీన్ని ఫారెస్ట్ ఏరియా అంటాం. ఇక్కడ హిమాలయస్లో మేజర్ భాగం అంటే ఉత్తరాఖండ్లో ఇంకొక మేజర్ ఫ్యాక్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే, లవాసనాలు. ఇఫ్ యూ వాంట్ టు గో టు ది ముసోరి, ఉత్తరాఖండ్లోనే ఉందన్నమాట లవాసనా, ముసోరి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ చదివేది కూడా దానికోసమేగా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఫారెస్ట్ కవర్ ఇన్ ద స్టేట్ ఈస్ మోర్ దెన్ 45% ఆఫ్ ది స్టేట్ జాగ్రఫికల్ ఏరియా. రైట్. ఇట్ షేర్స్ ఇంటర్నేషనల్ బార్డర్స్ విత్ నేపాల్ అండ్ చైనా. రైట్. రివర్స్ లైక్ గంగా, యమున, రావి అండ్ బియస్ ఫ్లో అవ్వన్నమాట ఉత్తరాఖండ్ నుంచి. గంగా, యమున, అలకనంద, రామ్ గంగా, కాళీ నది ఇవన్నీ ఫ్లో అవుతాయి. సో దిస్ ఇస్ రాంగ్. ఉత్తరాఖండ్ వాజ్ ఫార్మ్డ్ as 27th స్టేట్ ఆఫ్ ఇండియా in 2000. రైట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది అంద్-ఆర్జునియా కమిటీ. సో అంద్-ఆర్జునియా కమిటీ ఇప్పుడు దీనికి న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అని ఉంటాయన్నమాట. వీటిని వార్న్ చేసింది. ఏమని వార్నింగ్ ఇచ్చింది? ఈ కంపెనీస్ మేజర్గా ఏం వర్క్ చేస్తాయంటే, ఇప్పుడు నాకు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కొనుక్కుంటాయన్నమాట అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. అంటే ఈ అసెట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాయన్నమాట. ఆ మెయిన్ ఏం చూసుకుంటాయన్నమాట. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుంచి ఎన్పిఎస్ వెళ్ళిపోయినట్టే. అప్పుడు బ్యాంక్స్ ఈజీగా ఫంక్షన్ అవ్వాలి. అందుకని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ తీసుకొచ్చాయి. సో దీనికి ఏం వార్న్ చేసిందంటే, ఇప్పుడు ఏ అసెట్స్ని ఇది రీకన్స్ట్రక్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కింగ్ ఫిషర్ సంబంధించిన అసెట్స్ ఉన్నాయి, లేకపోతే రిలయన్స్కి సంబంధించిన అసెట్స్ ఉన్నాయి. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ కూడా స్టేక్ కొనింది, లేదా రిలయన్స్ కూడా స్టేక్ కొనింది. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదా? అందుకని ఆర్బీఐ వార్న్ చేసింది అనమాట. ఎథికల్గా ఉండాలి, మీరు ఇలా ఉండడానికి వీల్లేదు. ఎవరైతే అసెట్స్ రీకన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళ చేతుల్లోనే అసెట్స్ పెడితే ఎలా అని అడిగింది అనమాట.
సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి రావడానికి రీజనే అందియార్జున కమిటీ అనమాట. సో ఈయన రీసెంట్గా చనిపోయారు అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఈయన 1999 2000లో కమిటీ ఫామ్ చేసాం అనమాట, బ్యాంకింగ్ లీగల్ రిఫార్మ్స్ కమిటీ అంటాం. దాని ప్రకారమే మనకు సర్ఫేసీ యాక్ట్ 2002 తీసుకొచ్చాం. ఈ సర్ఫేసీ యాక్ట్ ద్వారానే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేది ఫామ్ అవుతాయి, అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు న్యూస్ చూద్దాం. సో నవ్ we look at the question. With reference to India, Andiarjunia committee is related to legal framework concerning the banking system. This is the right option. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The next question. So the next question is regarding the United Nations environment సంబంధించింది అనమాట. సో జనరల్గా హిందూలో ఒక ఎడిటోరియల్ వచ్చింది, దాంట్లో ఏం చెప్తుందంటే క్లైమేట్ చేంజ్ నుంచి మనం బయటపడాలి అంటే టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఏదన్నా ఆల్రెడీ కన్వెన్షన్స్ ఉన్నాయా అని చూస్తే మనకు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2010లో ఒక 2 మెకానిజమ్స్ తీసుకొచ్చింది అనమాట. ఒక టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇంకోటి CTCN నెట్వర్క్. ఈ 2 మెకానిజమ్స్ తీసుకొచ్చింది అనమాట. ఈ 2 మెకానిజమ్స్ ద్వారా ఈ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 22 టెక్నాలజీ పార్ట్నర్స్ ఉంటారు. ఇది రికమెండ్ చేస్తుంది అనమాట, ఏం చేయాలి టెక్నాలజీ క్లైమేట్ చేంజ్లో ఇంటిగ్రేట్ చేయడానికి ఏం చేయాలని రికమెండేషన్ చేస్తుంది అనమాట. అది టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ. CTCN ఏం చేస్తుంది, నెట్వర్క్ ఏం చేస్తుంది, ఇది జనరల్గా ఏ రీసెర్చ్ చేసి టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం, ఫండ్స్ ఇవ్వడం. ఇది UN ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉంటుంది అనమాట CTCN. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటప్పుడు ఈ 2 రాయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Climate technologies cover any piece of equipment, technique, practical knowledge or skills for performing a particular activity that can be used to face climate change. ఇది IPCC ఇచ్చిన డెఫినేషన్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ డెఫినేషన్ ఇచ్చింది అనమాట. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. UNEP established the technology mechanisms to enhance the technology development and transfer for developing countries. UNEP కాదు, UNFCCC తీసుకొచ్చింది అనమాట. Then the technology mechanism consisting of 2 bodies, Technology Executive Committee and Climate Technology Center and Network. This is right statement. So how many of the above statements are not correct in అడిగాడు? Only one statement is not correct. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఓర్ఖా గురించి. సో ఇది చూడడానికి పేరు డిఫరెంట్గా ఉంటుంది కానీ దీస్ ఆర్ కాల్డ్ ది కిల్లర్ వేల్స్ అంటాం. ఓర్కాస్ ఆర్ కిల్లర్ వేల్స్ అంటాం అన్నమాట. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే GT అట్లాంటిక్ ఓర్కా అనే ఒక ఆర్గనైజేషను ఈ కిల్లర్ వేల్స్కి అండ్ మనకు షిప్స్ వెళ్తూ ఉంటాయి అట్లాంటిక్ ఓషన్లో, వీటిలో ఎన్నిసార్లు ఇంటరాక్షన్ జరిగింది అని ఒక డేటా 2020 నుంచి తీస్తే ఓవరాల్గా మోర్ దెన్ 700 టైమ్స్ ఈ వేల్స్ వచ్చిందే బోట్స్ని డిస్టర్బ్ చేశాయి అనమాట, బోట్స్ని క్రాష్ చేశాయి అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఇవి డాల్ఫిన్స్ లాగే ఉంటాయి. దిస్ బిలాంగ్స్ టు డాల్ఫిన్స్ ఫ్యామిలీ ఓన్లీ, బట్ దీస్ ఆర్ టాప్ ప్రెడేటర్స్. అంటే మనల్ని కిల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవి చాలా వరకు అందుకే కిల్లర్ వేల్స్ అన్నాం అనమాట డాల్ఫిన్స్ ఫ్యామిలీ. మేజర్గా దీంట్లో మేల్స్ ఉంటాయి, ఫీమేల్స్ ఉంటాయి. సో మేల్స్ అనేది జనరల్గా 30 to 60 years వరకు బతుకుతారు, ఫీమేల్స్ అనేది 50 to 90 years వరకు బతుకుతారు అనమాట. ఇవి మేజర్గా ఒక సమూహం లాగా వెళ్తూ ఉంటాయి. ఆ సమూహాన్ని పాడ్స్ అంటాం. ఒక సమూహంగా వెళ్ళదాన్ని పాడ్స్ అంటాం అనమాట. అంటే మేజర్గా ఒక ఫీమేల్ హెడ్ ఉంటారు వీళ్ళకి, ఆ ఫీమేల్ హెడ్ని అనుసరిస్తూ ఇవి వెళ్తూ ఉన్నాయన్నమాట. దాన్ని పాడ్స్ అంటాం అనమాట. ఇలా ఓర్కాస్ ఆర్ ది టాప్ ప్రెడేటర్స్ ఇన్ ది ఫ్యామిలీలో ఈ టాప్ ప్రెడేటర్స్ డాల్ఫిన్స్ ఫ్యామిలీలో. ఇది అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కిల్లర్ వేల్, రైట్? ఇట్ ఈస్ ది లార్జెస్ట్ మెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఫ్యామిలీ, రైట్? ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్లో అన్నిట్లో దొరుకుతుందంటే ఎస్. బట్ మేజర్గా కోల్డ్ వాటర్స్ ఆఫ్ అంటార్క్టిక్, అలాస్కా, అట్లాంటిక్ వీటిల్లో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ ఓషన్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఓలెండర్. సో దిస్ ఇస్ ఓలెండర్ ఫ్లాగ్. ఇది జనరల్గా
కేరళలో టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు దేవుడికి అర్పిస్తారనమాట వీళ్ళు, ఈ ఒలెండర్ ఫ్లవర్స్ అనమాట. ఒలెండర్ ఫ్లవర్స్ దీంట్లో లీవ్స్ కూడా ఉన్నాయి. ఈ లీవ్స్ని అరాలి అంటారు. ఇవి దేవుడికి అర్పిస్తారు అనమాట. కానీ రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక ఉమెన్ ఏం చేశారంటే ఈ లీవ్స్ని తిన్న వెంటనే టాక్సిసిటీ ఎక్కువైపోయి చనిపోయారు అనమాట. అట్లా ఎక్స్ట్రా వర్క్ చేయకూడదు మనం ఆటోమేటిక్గా. సో అట్లాంటివి చేశారనమాట. సో మెయిన్ ఈ ఒలెండర్ ట్రీస్ అనేది ఎవర్ గ్రీన్ స్hrubs అనమాట. సో ఎవర్ గ్రీన్ shrubs 2 to 5 meters హైట్లో ఎప్పుడు ఇవి గ్రో అవుతాయి అనమాట. ఒలెండర్స్ అనేది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ట్రీ నుంచి బార్క్ వరకు, అలాగే మనకు ఫ్లవర్ నుంచి అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకూడదు. డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే టాక్సిక్ అనమాట. డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే ఇది టాక్సిక్గా కూడా తయారయ్యే ఛాన్స్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి ఒలెండర్ ట్రీస్ గురించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఒలెండర్ is a small evergreen tree or shrub with 2 to 5 meters in height. Correct. It is widely grown as an ornamental plant in tropical, subtropical and temperate. ఎక్కడైనా గ్రో చేయొచ్చు. ఒక ఆర్నమెంట్ అంటే దేవుడికి ఒక ఆర్నమెంట్గా ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇట్ ఈస్ అ డ్రాట్ టాలరెంట్ ప్లాంట్. ఎస్, ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ వెరీ టాక్సిక్ ఇఫ్ ఈటెన్. సో డైరెక్ట్గా తిన్నామంటే ఇంకా పై లోకాలకు వెళ్ళడమే. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఆల్ ది 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question is regarding the Meghalaya. So Meghalaya High Court. Meghalaya High Court. One member panel ni form చేసిందన్నమాట to understand about rat hole mining. rat hole mining తగ్గించడానికి ఒక 1 member panel తయారు చేసింది. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో మేఘాలయలో మేజర్గా 2 మినరల్స్ మేజర్గా దొరుకుతాయి. కోల్ దొరుకుతుంది, లైమ్ స్టోన్ దొరుకుతుంది అనమాట. కోల్ దొరుకుతుంది, లైమ్ స్టోన్ దొరుకుతుంది. కోల్ అనేది టెర్షియరీ కోల్ ఎక్కువగా దొరుకుతుంది మనకు. టెర్షియరీ కోల్, సో విచ్ ఇస్ ఎకోసీన్ ఏజ్. సో ఎకోసీన్ ఏజ్కి అంటే 35 to 54 million years ago ఫామ్ అయిన కోల్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. అది కూడా సబ్ బిట్యూమినస్ టైప్. కోల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్ ఉంటాయి. ఆంథ్రసైట్, లిగ్నైట్, బిట్యూమినస్, గోండ్వానా. సో సబ్ బిట్యూమినస్ టైప్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే మనకు మేజర్గా గారో, కాశీ, జైంటియా, అలాగే మిక్కిర్ హిల్స్ అంటాం. ఇక్కడ కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలా మేఘాలయలో జరుగుతుంది. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటంటే ఇట్లా చిన్న చిన్న బొక్కలు పెడతారు అనమాట. ఎందుకంటే థిన్ కోల్ మైన్స్ ఇవి చాలా థిన్గా ఉంటాయి. ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టి మనుషులు లోపలికి వెళ్ళి లేదా డ్రిల్లింగ్ చేసి ఆ కోల్ని బయటికి లాగుతారు అనమాట. అందుకే ర్యాట్స్ వెళ్ళేంత చిన్న చిన్న బొక్కలు పెడతారు. అందుకే ర్యాట్ హోల్ మైనింగ్ అన్నారు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కోల్ అండ్ లైమ్ స్టోన్ ఆర్ ది ఓన్లీ మేజర్ మినరల్స్ మైండ్ ఇన్ మేఘాలయ. కరెక్ట్. మేఘాలయ is predominantly rich in Gondwana coal. Gondwana coal కాదు, సబ్ బిట్యూమినస్ కోల్ దానికి ఫేమస్ అనమాట. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. మేఘాలయ కోల్ బిలాంగ్స్ టు లిగ్నైట్ టైప్. సో లిగ్నైట్ టైప్ కాదు, సబ్ బిట్యూమినస్ టైప్ అనమాట. సో దిస్ ఇస్ రాంగ్. కోల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ 3 undivided hills of Meghalaya, namely Gari, Kaso, Jaintia. Correct. How many of the above statements are not correct అని అడిగాడు. Only 2 statements are నాట్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సి ఎలిగెన్స్ అంటాం అనమాట. దిస్ ఇస్ సి ఎలిగెన్స్. ఇదొక వామ్ అనమాట. ఇదొక వామ్ లాగా ఉంటుంది. ఇట్లా వామ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే 3 నుంచి 5 రోజుల లోపు చిన్న లైక్ చైల్డ్ నుంచి ఒక అడల్ట్ లాగా తయారైపోగలదు అనమాట. వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని తయారైపోతాయి. సో ఇది జస్ట్ లైక్ ఒక బ్రెయిన్ ఉన్నట్టు బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవుతాయి, గట్ డెవలప్ అవుతుంది. అంటే హ్యూమన్ సెల్స్ ఎలాగ ఉంటాయో అలా ఒక 3 to 5 daysలోనే గ్రో అయిపోగలదు. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. ఇది మేజర్గా హ్యూమన్ లైక్ స్పీసీస్, హ్యూమన్ లైక్ వామ్స్ లాగా ఉంటాయి అనమాట. దీన్ని జీనోమిక్ అనాలిసిస్ చేశారు అన్నమాట.
అందుకని వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ సి ఎలిగెన్స్ అనేది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో Canaro habitats elegans, which is often been seen in news in research to understand the neuronological and molecular biology, is a worm. It is not a bacteria or zebrafish, it is a worm anamata. Put a question, next question. Magpies. So this is a magpie. అంటే చూసేదానికి కాకిలాగే ఉంటుంది కానీ కాకి ఫ్యామిలీకి సంబంధించింది ఇది మ్యాగ్పైస్ అనేది. సో ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే దెర్ ఇస్ ప్యాసిరైన్ బర్డ్స్. సో ప్యాసిరోఫార్మ్స్ అనే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ప్యాసిరైన్ బర్డ్స్కి సంబంధించింది ఇది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ గోల్డ్ బిల్డ్ ఆర్ ఎల్లో బిల్డ్. సో మ్యాగ్పైస్ ఇది 2000 to 5000 మీటర్స్ ఎలివేషన్లో మనకు చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చింది బ్లూ బిల్డ్, రెడ్ బిల్డ్. ఇది నార్మల్గా లోవర్ ఆల్టిట్యూడ్స్లో అంటే మనకి కిందనే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఇవి మేజర్గా ఈ బర్డ్స్ మేజర్గా యూరోప్లో ఉంటాయి అన్నమాట. దాని తర్వాత చిన్నగా కొంచెం ఏమో ఆఫ్రికాలో ఉంటాయి, కొన్ని ఏమో ఏషియాలో ఉంటాయి. అంటే మేజర్ మనకి ఎక్కువ ఎక్కడ దొరుకుతాయంటే యూరోప్లో ఎక్కువగా దొరికే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఈ బర్డ్స్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మ్యాగ్పైస్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ క్రౌస్, దట్ ఈస్ కోర్విడే. కరెక్ట్. ఇట్ ఈస్ అక్కరింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ఏషియా. ఇట్ అక్కర్స్ ఇన్ హోల్ ఆఫ్ యూరోప్, హోల్ ఆఫ్ ఏషియా. కరెక్ట్. దట్స్ వై దిస్ ఇస్ రాంగ్. Red billed magpie occupy higher altitude zone than gold billed magpie and blue magpie. No. Red billed blue ఒకే చోట ఉంటాయి. గోల్డ్ అనేది కొంచెం higher latitudes లో ఉంటుంది. This is also wrong. How many of the above statements are correct? Only one statement is correct here. ఇప్పుడు next question చూద్దాం. So the next question is regarding the Representation of People's Act 1951. జనరల్గా ఎప్పుడు అందరికీ వచ్చే డౌట్స్ ఏంటంటే ఎన్ని సీట్లలో మనం పోటీ చేయొచ్చు, ఎంపీ ఎమ్మెల్యే ఒకేసారి పోటీ చేయొచ్చా, లేదా 2 ఎంపీ సీట్లకు పోటీ చేయొచ్చా, లేదా 3 ఎంపీ సీట్లకు పోటీ చేయొచ్చా అని ఎప్పుడు డౌట్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 33 క్లాస్ 7లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే, సో మనం ఇట్ షుడ్ బి నాట్ మోర్ దాన్ 2 seats. సో నాట్ మోర్ దాన్ 2 seatsలో మనం పోటీ చేయడానికి లేదనమాట. బోత్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. సో ఎంపీ ప్లస్ ఎమ్మెల్యే. దెన్ ఓకే, నేను రెండిట్లో పోటీ చేశాను, రెండిట్లోనూ గెలిచాను అనుకున్నాను. అప్పుడు సెక్షన్ 70 మాట్లాడుతున్నాను అనమాట. సెక్షన్ 70 ప్రకారం ఏంటంటే యూ షుడ్ గివ్ ఇన్ రైటింగ్ టు ద చైర్మన్, స్పీకర్ రైటింగ్ చెప్పాలన్నమాట దట్ నేను ఎంపీఏ తీసుకుంటున్నాను లేకపోతే ఎమ్మెల్యేనే తీసుకుంటున్నాను అని రైటింగ్లో స్పీకర్కి చెప్పాలన్నమాట. ఈ 2 సీట్ల ప్రొవిజన్ చూశారు, ఇది ఇంత ముందు వరకు లేదు. 1996 వరకు ఈ ప్రొవిజన్ లేదు. దానికి ముందు వరకు ఏంటి, ఏ బారు లేదు, 2 కాదు 10లో కూడా నేను పార్టిసిపేట్ చేయొచ్చు. 1996లో ఒక అమెండ్మెంట్ చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు. అంటే నేను 2 సీట్లో మాత్రమే పోటీ చేయగలను ఒకేసారి, అలా ఎక్కువ చేయడానికి వీల్లేదన్నమాట. అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. A candidate is not allowed to contest from more than 2 parliamentary constituencies in the general election to the House of People. However, this limit is 3 seats for in case of general election to Legislative Assembly. రెండిట్లోనూ 2 seats. So this is wrong. If a person is elected from more than 1 seat, he should resign from all other seats except one within prescribed time, or else all the seats become vacant. అంటే ప్రిస్క్రైబ్ టైంలో నేను రిజైన్ చేయాలి కొన్ని సీట్లకి, నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అది చెప్పేసేయాలన్నమాట, లేకపోతే 2 వేకెంట్ అయిపోతాయి. అది అండర్స్టాండ్ చేసుకోవాలి. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 statements is correct. So these are the questions for today. We'll meet again guys. See you.